యెస్. 'నాని ఈజ్ ద టాలీవుడ్ ప్రాడిజీ.' ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఈ వీడియో చేద్దామని కంటెంట్ కోసం 'నాని' మూవీస్ అని రీసెర్చ్ చేస్తున్నా. అప్పుడు ఆ కెరియర్ చూసి షాక్ అయ్యా. అప్పుడు డిసైడ్ అయ్యా 'నాని ఈజ్ ద టాలీవుడ్ ప్రాడిజీ' అని. అసలు ఆ కెరియర్ గ్రాఫు, ఆ మూవీసు, తను జనాల మీద క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదండి. 'నాని' కెరియర్‌ని మనం అబ్జర్వ్ చేస్తే 3 చాప్టర్స్‌గా చెప్పుకోవచ్చు. నెంబర్ 1 స్ట్రగుల్. 'న్యాచురల్ స్టార్' అనే టైటిల్ తెచ్చుకోవడానికి 'నాని' పడిన స్ట్రగుల్ అంతా ఇంత కాదండి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి వచ్చి 'అష్టాచమ్మా' మూవీలో మహేష్‌లా జనాలకి పరిచయం అయ్యాడు. మూవీ హిట్ అయినా, మంచి నేమ్ వచ్చినా, తను చేసిన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఆ నేమ్‌ని నిలబెట్టుకోలేకపోయినాయి. తర్వాత 'భీమ్లీ కబడ్డీ జట్టు' మూవీతో మంచి పర్ఫార్మర్ అనిపించుకున్నాడు. అయినా కూడా మూవీకి రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. తర్వాత 1 ఇయర్ గ్యాప్ తీసుకొని 2011లో అలా మొదలైందితో తన సక్సెస్ఫుల్ కెరియర్‌ని అలా మొదలుపెట్టాడు. మన ఇండియాకి 2011 ఎంత స్పెషలో 'నాని' కెరియర్ కూడా అంతే ఇంపార్టెంట్. అలా మొదలైంది హిట్ తర్వాత సేమ్ ఇయర్‌లో ఇంకో బ్యాంగర్‌తో వచ్చి జనాల్ని నవ్వించాడు, ఏడిపించాడు. ఆ బ్యాంగరే 'పిల్ల జమీందార్'. చెప్పా కదండీ 'నాని' కెరియర్‌కి 2011 ఎంతో ఇంపార్టెంట్ అని. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆఫ్ ద ఇయర్ అయినాయి ఆ మూవీస్. ఇక తర్వాత వెనక్కి తిరిగి చూడలా. అలా పరిగెడుతూనే ఉన్నాడు. మధ్యలో ఎన్ని అబ్స్టకల్స్ వచ్చినా స్లో అయ్యాడే గానీ ఆగలేదు. అలా పరిగెడుతూనే ఉండడానికి 'నాని' టాలెంట్ ఒక్కటే కారణం అంటారా? కాదు. డెసిషన్ మేకింగ్ అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్, ఈ స్కిల్స్ చాలా హెల్ప్ అయినాయి. సెకండ్, స్క్రిప్ట్ సెలెక్షన్. స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే స్క్రిప్ట్ మనకు సెట్ అవుతుందా లేదా, లేదంటే ఈ టైంకి జనాలకి కనెక్ట్ అవుతుందా లేదా, జనాల మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా లేదా, ఇవన్నీ చూస్ చేసుకొని మూవీ చేద్దామా వద్దా అని డెసిషన్ తీసుకోవడమే స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే. ఐ థింక్ 'నాని' హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్ సెలెక్షన్ స్కిల్స్ ఇన్ టాలీవుడ్. అసలు 'నాని' స్టోరీ చాయిసెస్ గురించి మాట్లాడుకుంటే ఒక గంట అవుతుంది వీడియో. తను చేసిన 30 ఫిలిమ్స్లో ఆల్మోస్ట్ అన్నీ అదిరిపోయే స్క్రిప్ట్సే. అఫ్కోర్స్ అందుకనే హిట్ అయ్యాయి అనుకోండి. తను ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటాడంటే ఇప్పటిదాకా ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ని మీరు చూసుండరు అనేలాగా సెలెక్ట్ చేసుకుంటాడు. ఎగ్జాంపుల్కి 'భలే భలే మగాడివై', 'జెర్సీ', 'దసరా', 'అంటే సుందరానికి', ఇలా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే ఒక 25 ఫిల్మ్స్ చెప్పుకోవచ్చు నానివి. అండ్ ఇప్పుడు 'సరిపోదా శనివారం'. ఇలా స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకోవడానికి గట్స్ కావాలండి. ఎస్, దట్స్ అవర్ థర్డ్ చాప్టర్, గట్స్. మీరు గట్స్ అంటారా, రిస్క్ అంటారా, ఏమైనా అనుకోండి. బట్ 'నానికి' అది టన్నుల్లో ఉంది. ఆ రిస్క్ తీసుకునే మెంటాలిటీ లేకపోతే ఇంత పెద్ద స్టార్ అయ్యేవాడే కాదు. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ 'నాని' రిస్క్ తీసుకుంటూనే ఉన్నాడు. 'పిల్ల జమీందార్'తో జనాలకి బాగా దగ్గరయ్యాడు. అలాంటి హీరో ఇమేజ్ బిల్డ్ అవుతున్న టైంలో 'ఈగా'లో చిన్న రోల్ చేశాడు. ఓకే, అది రాజమౌళి డైరెక్షన్ అవన్నీ పక్కన పెడితే ఇట్ వాజ్ నాట్ ఏ లీడ్ రోల్ కదా. ఎంతో మంది కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇచ్చాడు. శైలేష్ కోడూరుకి, ప్రశాంత్ వర్మకి తన ప్రొడక్షన్ హౌస్లోనే మంచి ఛాన్స్ ఇచ్చాడు. శ్యామ్ సింగ్ రాయ్, కృష్ణగాడి వీరప్రేమ గాథ అండ్ మెయిన్లీ 'అంటే సుందరానికి' ఇలాంటి మూవీస్ తీయాలంటే గట్స్ ఉండాలిగా మరి. మెయిన్ దాని గురించి మర్చిపోయా, 'దసరా'. అప్పటిదాకా చేయని ఒక రోల్ అండ్ లుక్. ఒకవేళ జనాలకి లుక్ నచ్చలేదంటేనే మూవీ పోయినట్టే. అది తెలిసి కూడా రిస్క్ తీసుకొని మరీ మూవీ చేశాడు. అనుకున్నట్టే అదిరిపోయే హిట్ అయింది. 100 crore ఫిల్మ్ని వెనకేసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా 'నాని' గురించి తక్కువే. ఈ థర్స్డే రిలీజ్ అయ్యే 'సరిపోదా శనివారం' మూవీ కూడా అదిరిపోయి 200 crore రావాలని కోరుకుంటున్నా.